హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకు తెలియని విషయం మరొకటి తెలుసుకుందాం. ఈసారి చిన్న చిన్నవి కాకుండా పెద్దదాని గురించి తెలుసుకుందాం అన్నమాట. ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్లో ఉంది. పియేర్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్న ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్ ఆంటిలోవాకు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్ధ భవంతికి రూపకల్పన చేశారు. ఇది పూర్తవడానికి 14 ఏళ్లు పట్టింది. చూడడానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలు పెడితే 1989లో పూర్తయింది. ఇందులోకి వచ్చిన 2 ఏళ్లకే బెర్నార్డ్ మరణించాడు. తర్వాత దీన్ని ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పియేర్ కార్డిన్ కొనుగోలు చేశారు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఒడిల్ డెక్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి కొత్త హంగులకు సమకూర్చాడు. దీనిని 2017లో 1,350 మిలియన్ యూరోలకు సుమారు 31.20 కోట్ల అమ్మకానికి పెట్టినా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈశ్వర్ మైత్రి వ్లాగ్స్ 321 వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.